హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ సుధా కిచెన్ అండ్ రంగోలీ. ఈరోజు మనం ప్రాన్స్ దమ్ బిర్యానీ చేసుకుందాము రండి. ప్రాన్స్ బిర్యానీ తయారీ చేసుకోవడానికి ముందుగా అండి బాస్మతి బియ్యము 3 గ్లాసులు తీసుకుంటున్నానండి. మీకు సరిపడినవి తీసుకోండి. తీసుకొని వాటర్ వేసి ఒక 20 నిమిషాలు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుంటే బాగా ఉడుకుతాయండి. ఉడికేటప్పుడు 20 నిమిషాలు నానబెట్టుకొని పక్కన పెట్టుకుందామండి. అనాస పువ్వు అండి, స్టార్ పువ్వు అంటారు, మరాఠీ మొగ్గలు, సాజీరా అండి, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగీలు, యాలకులు, జాజికాయ, బిర్యానీ ఆకు, గసగసాలు. కేజీ రొయ్యలు తీసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నానండి. సరిపడినంత ఇప్పుడు రొయ్యల్లో సరిపడినంత పసుపు, సరిపడినంత కారం, సరిపడినంత ఉప్పు వేసి బాగా పట్టించి కలపాలండి. శుభ్రంగా కింద పైన కింద బాగా కలుపుకోవాలండి. రొయ్యల్ని కొంచెం కారం తక్కువగా ఉందండి, అందుకని మళ్ళీ వేసుకున్నాను. కొంచెం గరం మసాలా పొడి అండి వేసుకొని బాగా కలపాలి. కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి రొయ్యల్ని. బియ్యము 20 నిమిషాలు నానబెట్టుకున్నాను కదండి. ఇగోండి బియ్యం ఇలా నానేయి చూడండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని ఆ బాండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక అనాస పువ్వు, లవంగి, యాలకులు, మరాఠీ మొగ్గ, సాజీరా, బిర్యానీ ఆకు వేసి బాగా దోరగా కలపాలి. దోరగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకోవాలండి, మాడిపోతాయి. మసాలా దినుసులు బాగా వేగాయండి. ఇప్పుడు 4.5 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. నేనైతే 3 గ్లాసులు బాస్మతి బియ్యం తీసుకున్నానండి. 4.5 గ్లాసులు వాటర్ వేసుకున్నానండి. వేసాక ఉప్పు వేయాలండి. సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి వేయాలి, కొత్తిమీర వేయాలి, అలాగే పుదీనా వేయాలి. వేసి బాగా 4 వైపులా బాగా కలుపుకోవాలి. ఎసర పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్టు వేసి కలపాలి. బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కొంతసేపు మూత పెట్టుకుందామండి. కొంతసేపు మూత పెట్టుకునేక మూత తీసుకుందామండి. ఎసరు మరిగిందండి. ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని ఎసరులో వేసుకోవాలండి. వేసి బాగా కలుపుకోవాలి బియ్యాన్ని. బాగా బియ్యం కలపాలండి. నేనైతే కేజీ రొయ్యలు తీసుకున్నానండి బాస్మతి బియ్యానికి. హాఫ్ బాయిల్ చేసుకోవాలండి బియ్యాన్ని. మూత పెడదామండి.
కొంతసేపు అయ్యాక మూత తీసి చూద్దామండి. అబ్బాలు అయిందండి, ఉడికిందండి బియ్యం, బాస్మతి బియ్యం. ఒక జల్లెడి గిన్నెలో బియ్యం అంతా ఉడికిన బియ్యాన్ని వేసుకోవాలండి. జల్లెడి గిన్నెలో వేసుకొని కొద్దిగా పొడి పొడిగా ఉంటుందండి. అలా చల్లారి పెట్టుకుంటే జల్లెడి గిన్నెలో వేసి పక్కన పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసుకొని కళాయి వేడి ఎక్కాక ఆయిల్ వేసుకుందామండి. సరిపడినంత ఆయిల్ వేసుకుందాం. అనాస పువ్వు, లవంగి, మరాఠీ మొగ్గ, దాక్షిణ చెక్క అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. బిర్యానీ ఆకు అన్నీ వేసి దోరగా కలుపుకోవాలి. వేగిందండి. మసాలా సామాన్లు అన్నీ వేగాయండి. ఇప్పుడు అదే కడాయిలో ఉల్లిపాయ ముక్కలు వేసి కలపాలి. దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసి పచ్చిమిర్చి వేసి కలపాలి. ఒంట్లో బాగాలేదండి, 4 రోజుల నుంచి వీడియోస్ ఏమీ పెట్టడం లేదండి. అందుకే వాయిస్ ఇలా వస్తుందండి. ఉల్లిపాయ ముక్కలు దోరగా వేయించుకోవాలండి. ఇప్పుడు వేగేయండి ఉల్లిపాయలు. కారం, ఉప్పు, మసాలా, పసుపు అన్నీ పట్టించాం కదండి. ఆ పట్టించిన ప్రాన్స్ ఇందులో వేసుకోవాలండి. వేసి బాగా కలుపుకోవాలండి. బాగా రోస్ట్గా వేయించుకోవాలండి. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్టు వేసి బాగా కలుపుకోవాలి. ప్రాన్స్లో వేసి బాగా కలుపుకొనాక మూత పెట్టుకుందామండి. కొంతసేపు అయ్యాక మూత తీసి చూద్దామండి. ఇప్పుడు గరం మసాలా పొడి వేసుకుందామండి. నేను పొడి చేసుకున్నానండి, ముద్ద నూరలేదు, పొడి చేసి పెట్టుకున్నాను. పొడి వేసి బాగా కలుపుకోవాలండి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం పుదీనా వేసి బాగా కలుపుకోవాలండి. ప్రాన్స్ అంతా 4 వైపులా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక 1/2 గ్లాసు నీళ్ళు వేసి ఉడికిద్దామండి రొయ్యల్ని. కొంతసేపు ఉడికించాలండి రొయ్యల్ని. ఉడికిందండి రొయ్యల కూర. ప్రాన్స్ అంతా కూర రెడీ అయిపోయిందండి. స్టవ్ వెలిగించి కుక్కర్ తీసుకొని కుక్కర్ కింద నెయ్యి వేసుకోవాలండి. 1 స్పూను నెయ్యి వేడెక్కాక రొయ్యలు కూర అంతా కొంచెం కొంచెం వేసుకోవాలండి రొయ్యల్ని. ఇప్పుడు ఉడికించిన బిర్యానీ పక్కన పెట్టుకున్నాం కదండి. లేయర్గా బిర్యానీ వేసుకోవాలండి కుక్కర్లో. చూడండి అంత పొడి పొడిగా వచ్చింది బిర్యానీ బాస్మతి బియ్యంతో. ఇప్పుడు లేయర్గా కొంచెం రొయ్యలు వేసుకోవాలండి. రొయ్యల కూర దమ్ పెట్టుకుందామండి. ఇప్పుడు రొయ్యల బిర్యానీ లేయర్గా వేసుకోవాలండి దమ్ పెట్టుకోవడానికి. బిర్యానీ అన్నం లేయర్గా, రొయ్యల కూర లేయర్గా వేసుకొని దమ్ పెట్టుకోవాలండి రొయ్యల బిర్యానీని. ఇలాగా రొయ్యల దమ్ బిర్యానీ చాలా రుచికరంగా ఉంటుందండి. ఇలా చేసుకొని ట్రై చేయండి ఒకసారి. అందరు ఇష్టపడి తింటారండి, పిల్లలు పెద్దల దాకా. చాలా బాగుంటుందండి. ఇలా చేసి చూడండి ఒకసారి. చివర్లో కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర, పుదీనా వేసి పైన ఉంచాలండి. దమ్ పెట్టుకుంటాం కదా. ఇప్పుడు నెయ్యి కూడా వేసుకోవాలండి చివర్లో. అనుకుంటే వేసుకోకండి.
ఇప్పుడు మూత పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుందామండి. పెనం మీద కుక్కర్ పెట్టుకుందామండి దమ్ము పెట్టడానికి. ఒక 20 నిమిషాలు పెట్టుకోవాలండి దమ్ము. ఉడికిందండి బిర్యానీ. ఇప్పుడు బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఒక ప్లేట్ తీసుకొని బిర్యానీ అంతా వేసుకోవాలండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత కలర్ఫుల్గా ఉందో. నేనైతే రంగు వేయలేదండి, కలర్ అంటారు కదండి, అది వేయలేదండి. సింపుల్గా ఇలా చేసుకున్నానండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. చాలా రుచికరంగా ఉంటుందండి ప్రాన్స్ బిర్యానీ. అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.